ఈరోజు బైబిల్ నాతో కలిసి మీరు చదవండి. ఆదికాండము 11:6 మరియు యెహోవా ఇలా అన్నాడు, ఇదిగో, ప్రజలు ఒక్కటే, వారందరికీ ఒకే భాష ఉంది, మరియు వారు దీన్ని చేయడం ప్రారంభిస్తారు, మరియు ఇప్పుడు వారి నుండి ఏమీ నిరోధించబడదు, వారు చేయాలని ఊహించారు. 7 అక్కడకు వెళ్ళుము, మనము క్రిందికి పోదాము, అక్కడ వారి మాటలను వారు ఒకరి మాటలను మరొకరు అర్థము చేసుకోనట్లు తికమక పెట్టుము. 8 కాబట్టి యెహోవా వారిని అక్కడి నుండి భూమి అంతటా చెదరగొట్టాడు. 9 కాబట్టి దానికి బాబెల్ అని పేరు, ఎందుకంటే యెహోవా అక్కడ భూమి అంతటి భాషను కలవరపరిచాడు, మరియు అక్కడ నుండి యెహోవా వారిని భూమి అంతటా చెదరగొట్టాడు. 10 షేము యొక్క తరములు ఇవి. షేముకు 100 సంవత్సరములుండగా జలప్రళయము సంభవించిన 2 సంవత్సరముల తరువాత అర్పక్షదును కనెను. చదవబడిన వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.